నీకే కోడి కోడి స్తోత్రాలు ప్రభు. నీకేమిచ్చి నేను రుణం తీర్చలేము. మన జీవితకాలం గడుస్తలమే ప్రభు. అయ్యా నువ్వు గొప్ప దేవుడు కనుక తండ్రి ఎంతగానో గొప్ప కార్యాలు చేస్తున్నావు. ఈ రోజు రాష్ట్ర దినోత్సవం అంట తండ్రి అనేక మంది సేవకులు తండ్రి నీ గురించి ఎంతగానో సేవ చేస్తున్నారు ప్రభు. అతి సాక్షులుగా మారిపోతున్నారు ప్రభు. నాయన నీ కోసమే నాయన ప్రతి సేవకుల పట్టి కాపులు దయచేయనయ్యా. నీ సేవలను ఉంచిన అయ్యా ఈ సంఘం మీద నీ దీవులు కురిపించిన గొప్ప దైవమా నీకే వందనాలు ప్రభు. నాయన సేవకులు ఇరువురిని సేవకురాలు అమ్మగారిని తల్లి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాయన అనేక ఆశలు తండ్రి. ఆ ఆశలు దేవుడు తండ్రి అంతా నీ కొరకే నాయన. వాళ్ళ గురించి కాదు నాయన. వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో ప్రభు ప్రతి ఒక్కటి నువ్వు జరిగిస్తున్నావు అని విశ్వాసంగా అనుకున్నావు ప్రభు. అయ్యా నీకే వందనాలు. అమ్మగారిని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభు. ఆశను దయచేయాలి. అవును ఎవరు ముప్పి సరిచేయాలి ప్రభు. పెద్ద సేవకులు జ్ఞాపకం చేసుకున్నాయ్యా. ఆయన చేసే పనిపాట్లలో తోడయ్యా. నీ చిత్తమైన నూతన ఒక బండిని దయచే ప్రభు. వాళ్ళకి ఇచ్చిన కుమారులు ఇరువురిని భార్య బిడ్డల్ని కాచి కాపాడండి. భార్య బిడ్డలకి ఎంతగానో మా గురించి వాళ్ళు ఎంతగానో కుటుంబంలో ప్రార్థన చేయాలి ప్రభు. తండ్రి నీకే వందనాలు. మగ తండ్రిగా ఆలే కదా నాయన. నీకే వందనాలు. ఇవ్వ చిన్న సేవకులు పెట్టి వందనాలు ప్రభు. ఆయన ఇక్కడ సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఎక్కడికి వెళ్ళి నేను ప్రకటిస్తున్నా ప్రభు. ఎన్నో ఊళ్ళు తిరుగుతున్నా ప్రభు. మీరు ఇచ్చిన ఆరోగ్యం పెట్టి కోడి స్తోత్రాలు ప్రభు. ఆయనకి నిశ్చితమైతే ఒక నూతన బయటకు దయచేయండి ప్రభు. ఆయన ఏదైతే ఆశిస్తున్నాడో తండ్రి ఒక బస్సును ఆశిస్తున్నాడు ప్రభు. ఆయన ఒక్కడే కాదు సంఘం అంతా వెళ్ళాలని తన ఆశను ఆయన ఆశ చూసే దేవుడు కదా నాయన. ఆయనకి ఇచ్చిన ఇరువురు అమ్మాయిలు జ్ఞాపకం చేసుకుని ఆడబిడ్డలు మంచి బహుబలంగా వాడుకోండి ప్రభు. భార్య బిడ్డలు కాచి కాపాడతారని అయ్యా మా సంఘం అందరి తరపున వాళ్ళందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నావు అని ఈ గొప్ప